ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రశాంత్ నాలెడ్జ్ సెంటర్. మనం ఈ వీడియోలో ఎంఎస్ ఎక్సెల్లో ట్యాక్స్ ఇన్వాయిస్లో డూప్లికేట్ షీట్ ఎలా ప్రిపేర్ చేయాలి అనేది చూద్దాం. డూప్లికేట్ షీట్ అంటే ఆటోమేటిక్గా మనం ఒరిజినల్ ఇన్వాయిస్ షీట్లో ఏదైతే టైప్ చేస్తామో అది డూప్లికేట్ షీట్లో రావాలి. ఈవెన్ వర్డ్స్ కానీ నెంబర్స్ కానీ ఏది టైప్ చేసినా అది మనకు డూప్లికేట్ షీట్లో అనేది ఆటోమేటిక్గా రావాలి. ఇక్కడ మనం కాంటాక్టర్స్ అని టైప్ చేశాను, ఇక్కడ కాంటాక్టర్స్ అని ఆటోమేటిక్గా వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను సీరియల్ నెంబర్ టైప్ చేశాను, సీరియల్ నెంబర్ ఇందులో ఆటోమేటిక్గా వచ్చింది. కాంటాక్టర్స్ అంటే నెంబర్స్లో ఉంటుంది, సో ఇక్కడ టైప్ చేశాను, అక్కడ వచ్చింది. అదేవిధంగా డూప్లికేట్ షీట్లో ఎలా అప్డేట్ అవుతుంది దాని గురించి మనం ఎలా ఫార్ములా అనేది దాంట్లో ఎంటర్ చేయాలనే దాని గురించి ఇప్పుడు చూద్దాం ఈ క్లాస్లో. మనం ఇంతకుముందు క్లాస్లో చూసినట్టుగానే నేను ఒక ట్యాక్స్ ఇన్వాయిస్ ప్రిపేర్ చేసుకున్నాను. మీకు జస్ట్ అది డెమాన్స్ట్రేట్, నేను ఇందులో ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టాను. డూప్లికేట్ షీట్ ఎలా అప్డేట్ అవ్వాలి అనే దాని గురించి ఫార్ములా ఎంటర్ చేసి ప్రిపేర్ చేసి పెట్టాను. మీకు చూపించడానికి నేను టెంపరీగా ఈ ఆల్రెడీ ప్రిపేర్ చేసిన షీట్ని హైడ్ చేస్తున్నాను. మనం ఇంతకుముందు క్లాస్లో చూసినట్టుగా ఒక ట్యాక్స్ ఇన్వాయిస్ని ప్రిపేర్ చేశాను. ఆల్రెడీ మీకు పాత క్లాసెస్లో ట్యాక్స్ ఇన్వాయిస్ ఎలా ప్రిపేర్ చేయాలనేది చూపించాను. అదేవిధంగా నేను ఇక్కడ ఒక ట్యాక్స్ ఇన్వాయిస్ ప్రిపేర్ చేసుకున్నాను. ఇలా ఒక ఇన్వాయిస్ ప్రిపేర్ చేశాను. డూప్లికేట్ క్రియేట్ చేయడానికి నేను ఇదే ట్యాక్స్ ఇన్వాయిస్ని అన్ని కాలమ్స్ సెలెక్ట్ చేసుకొని కాపీ చేసి ఇక్కడ పక్కన పేస్ట్ చేశాను. సో మనకు సేమ్ ఇక్కడ ఒక డూప్లికేట్ కాపీ వచ్చింది. నేను ఇందాక ఇక్కడ హైడ్ చేశాను కాబట్టి అది డూప్లికేట్ కాపీ ఆల్రెడీ ఉంది కాబట్టి దీన్ని నేను ట్రిప్లికేట్ అని నేమ్ చేసుకుంటాను. థర్డ్ కాపీ కాబట్టి ట్రిప్లికేట్ అని ఇచ్చాను నేమ్. ఇందులో ఆల్రెడీ ఫార్ములా లింక్ చేసి లేదు మనకి, కాబట్టి డైరెక్ట్ ఇక్కడ కాపీ పేస్ట్ చేశాను కాబట్టి ఒరిజినల్ డేటా వచ్చింది. ఇవన్నీ డిలీట్ చేశాను. సో ఇప్పుడు నాకు ఈ థర్డ్ కాపీ అనేది ఒక ఎంటీ షీట్ వచ్చేసింది థర్డ్ కాపీలో. ఇప్పుడు నేను జస్ట్ కలర్ ఐడెంటిఫికేషన్ ఈజీగా ఉండడానికి నేను కలర్ మారుస్తున్నాను షీట్ది. ఇప్పుడు ఇందులో వచ్చిన డేటా మనకి ఇక్కడ రావాలి. సో నేనేం చేస్తాను, ఈ సెల్ని రిఫరెన్స్ తీసుకొని ఇక్కడ లింక్ చేస్తాను. దాని గురించి దట్ ఈజ్ ఈక్వల్ టు ఇది ఇచ్చాం, వచ్చేసింది డేటా. సేమ్ అదే విధంగా దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఈ సెల్ మెర్జ్ చేశాను కదా, వై రిఫరెన్స్ తీసుకొని దట్ ఈజ్ ఈక్వల్ టు నేను ఇక్కడికి B10కి ఇచ్చాను. సేమ్ ఇలా నేను లింక్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డేటా ఉంది కాబట్టి మనకి ఇక్కడ వచ్చేసింది. అదేవిధంగా నేను కంప్లీట్ షీట్ అంతా రావాలిగా నేను ట్రాక్ చేస్తాను ఫార్ములాని. ఇక్కడ వరకు డేటా ఉంది కాబట్టి వచ్చింది, ఇక్కడ డేటా లేదు కాబట్టి 0 వచ్చేసింది. అదేవిధంగా మనం ఏ సెల్లో అయినా లింక్ చేసినప్పుడు దాని ముందు సెల్లో డేటా లేదంటే అది ఆటోమేటిక్గా 0 చూపించేస్తుంది. కానీ మనకు ట్యాక్స్ ఇన్వాయిస్లో అలా 0 వాల్యూ అనేది రాకూడదు. సో అలా 0 వాల్యూ రాకుండా ఉండాలంటే ఏం చేయాలనేది, దానికి ఏం ఫార్ములా ఉపయోగించాలనేది ఇప్పుడు చూద్దాం. మనం ఇంతకుముందు క్లాస్లో చూసాము, ఈజ్ బ్లాంక్ అనే ఫార్ములా ఒకటి వాడాము. ఒకసారి దాన్ని చెక్ చేసి చూద్దాం. ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు ఈజ్ బ్లాంక్ అని ఇచ్చేసి ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ E14 సెల్ని తీసుకున్నాను. అంటే అది బ్లాంక్ అయితే ట్రూ అని ఇస్తుంది, బ్లాంక్ కాకపోతే ఫాల్స్ అని ఇస్తుంది. ఇక్కడ సెల్ బ్లాంక్ కాదు కాబట్టి ఫాల్స్ అని ఇచ్చింది. ఇది నేను ఇందులో డేటాను డిలీట్ చేశాను, ట్రూ అని ఇచ్చింది. అంటే ఇది బ్లాంకా కాదా అనే సెల్ ఇక్కడ ఐడెంటిఫై అయింది. సేమ్ అదే ఉపయోగించి నేను ఇంకొంచెం ఫార్ములాని మాడిఫై చేసి రాసి ఇక్కడ బ్లాంక్ ఉంటే మనకు బ్లాంక్ వచ్చేలాగా, లేదు అంటే అక్కడ ఒకవేళ వాల్యూ కానీ
క్యారెక్టర్ కానీ స్ట్రింగ్ కానీ ఏదైనా ఉంటే అదే ఇక్కడికి వచ్చేలాగా నేను ఫార్ములాని మాడిఫై చేస్తాను. అది ఎలా అంటే ఇఫ్ ఒకవేళ అది బ్లాంక్ అయితే అనే కండిషన్ కావాలి కాబట్టి ఈజ్ ఈక్వల్ టు ఇఫ్ తీసుకున్నాను. లాజికల్ టెస్ట్ కావాలి. లాజికల్ టెస్ట్ మనకి ఏం కావాలి, అది బ్లాంకా కాదా అనేది ఐడెంటిఫై అవ్వాలి. ఈజ్ బ్లాంక్ ఏ సెల్, ఇందులో E14 తీసుకున్నాను నేను ఎగ్జాంపుల్. ఇఫ్ E14 ఈజ్ బ్లాంక్ అయితే, బ్లాంక్ అయితే మనకు బ్లాంకే రావాలి. మనం ఇందులో ఒక క్యారెక్టర్ కానీ స్ట్రింగ్ కానీ ఏదైనా ఇస్తే అది వస్తుంది. నేను బ్లాంకే రావాలి కాబట్టి జస్ట్ డబుల్ కోట్స్లో ఏమి ఇవ్వట్లేదు డేటా, సో అక్కడ నాకు బ్లాంకే వస్తుంది. బ్లాంక్ కాదు అంటే ఈ సెల్లో ఏది ఉంటే అది రావాలి. ఏది E14లో ఏ వాల్యూ ఉంటే ఆ వాల్యూ రావాలి. సో నేను దాని గురించి ఫార్ములా ఇలా రాశాను. ఇఫ్ ఒకవేళ ఈజ్ బ్లాంక్ E14 అనే సెల్ బ్లాంక్ అయితే ఎంటీ స్పేస్ రావాలి. సో డబుల్ కోట్స్లో నేను ఏమి ఇవ్వలేదు, వాల్యూ కానీ క్యారెక్టర్ కానీ ఏమి ఇవ్వలేదు. ఫాల్స్ అయితే E14లో డేటానే రావాలి. చూసారా, ఇక్కడ బ్లాంక్ ఉంది కాబట్టి బ్లాంక్ డేటానే వచ్చింది. నేను ఇక్కడ ఏదో ఒక డేటా రాస్తాను. ఎస్ అని టైప్ చేశాను. సేమ్ డేటా మనకు ఇక్కడ వచ్చేస్తుంది. డిలీట్ చేశాను, పోయింది. చూసారా, అదే విధంగా మనకు డేటా ఒకవేళ అందులో ఉంటే ఎస్ అని వస్తుంది, లేదంటే బ్లాంక్ వచ్చేస్తుంది. అదే విధంగా అదే ఫార్ములా ఉపయోగించి నేను కంప్లీట్గా ఇందాక హైడ్ చేశాను కదా ఆ కాలమ్స్, డూప్లికేట్ షీట్, ఈ కంప్లీట్ షీట్ నేను అదే విధంగా ప్రిపేర్ చేశాను. ఈచ్ అండ్ ఇండివిజువల్ సెల్ ఇక్కడ లింక్ చేస్తూ ఈజ్ బ్లాంక్ అనే ఫార్ములా ఉపయోగించి ఇఫ్ అండ్ ఈజ్ బ్లాంక్ ఇది ఉపయోగించి లాజికల్ అండ్ ఇంకా ఈజ్ బ్లాంక్ అనే కండిషన్ ఫార్ములా ఉపయోగించి నేను ఈ కంప్లీట్ షీట్ అనేది ప్రిపేర్ చేశాను. ఇక్కడ వరకే ఫార్ములా ఎంటర్ చేశాను, అందుకే మనకి ఇక్కడ చూపించట్లేదు. ఈ సెల్స్లో అనేది ఫార్ములా ఎంటర్ చేసలేదు కాబట్టి మనకి చూపించట్లేదు. ఇలా సేమ్ ఏ సెల్ అయితే మనం రిఫర్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ సెల్ని రిఫర్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో దీనికి నేను ఏ సెల్ రిఫర్ చేశాను, H15. సేమ్ ఇందులో టోటల్ ప్రైస్ కదా, సేమ్ టోటల్ ప్రైస్లో 15th సేమ్ అదే రోలోది డేటా ఎంటర్ చేశాను. అది లింక్ చేసుకొని అక్కడ నేను ఫార్ములా రాశాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కాంటాక్టర్స్ ఉన్నాయి, దీన్ని నెంబర్స్లో రిప్రజెంట్ చేస్తాం. నెంబర్స్ 5 నెంబర్స్ పర్చేజ్ చేయాలి మనం. ఈచ్ ఒకదాని వాల్యూ 550 రూపీస్ అనుకుందాం. చూసారా, పక్కన కూడా ఆటోమేటిక్గా అప్డేట్ అవుతుంది. దాని డిస్కౌంట్ సపోజ్ ఒక 20% డిస్కౌంట్ ఇచ్చాడు అనుకుందాం, జిఎస్టీ 18%. సో టోటల్ వాల్యూ ఇక్కడ అప్డేట్ అయింది. ఇదే సేమ్ మనం ఏదైతే మనం డూప్లికేట్ అండ్ ట్రిప్లికేట్లో మనం ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు, ఇక్కడ ముందే లింక్ చేసుకుంటాం కాబట్టి. 6th లైట్స్ అనుకుందాం, లైట్స్ పర్చేజ్ చేశాడు, ఇది కూడా నెంబర్స్లోనే ఉంటుంది. నెక్స్ట్ ఇవన్నీ ఒక 2 నెంబర్స్ పర్చేజ్ చేశాడు, 120 రూపీస్ ఈచ్ అనుకుందాం. ఆటోమేటిక్గా ఇందులో ఫార్ములా ఉంది కాబట్టి అప్డేట్ అయింది 240 అని. దీనికి ఒక 15% డిస్కౌంట్ ఇచ్చాడు అనుకుందాం, 18% జిఎస్టీ. సో ఇలా 204 రూపీస్ వచ్చింది. అలా మనకు ఫార్ములా ఎంటర్ చేసాం కాబట్టి ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ అవుతుంది. అండ్ డూప్లికేట్ షీట్ని ఒరిజినల్ షీట్తో లింక్ చేసాం కాబట్టి ఆటోమేటిక్గా అప్డేట్ అవుతుంది. ఇప్పుడు దీన్ని ప్రింట్ చేసుకుంటే ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి. ప్రింట్ ప్రివ్యూ చూద్దాం. ఇది ఒరిజినల్ షీట్, సేమ్ దాంట్లో డూప్లికేట్ షీట్ ఇలా ప్రింట్ అయింది. సేమ్ అదే ట్రిప్లికేట్ షీట్ కూడా ఇలా ప్రింట్ అవుతుంది. మనం డూప్లికేట్ ట్రిప్లికేట్ కావాలంటే ఆటోమేటిక్గా అప్డేట్ అయ్యేలాగా ఒక షీట్ ఎంటర్ చేసినప్పుడు ఇంకో దాంట్లో కూడా ఆటోమేటిక్ అప్డేట్ అయ్యేలాగా మనం ఇలా ఫార్ములా లింక్ చేసుకోవచ్చు. ఇది ఎక్సెల్ షీట్లో డూప్లికేట్ షీట్ ఎలా క్రియేట్ చేయాలనేది. నెక్స్ట్ క్లాసెస్లో ఇంకా మరిన్ని వీడియోస్తో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రశాంత్స్ నాలెడ్జ్ సెంటర్. థ్యాంక్ యూ.